వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీకి వస్తా అంటున్నారు. ముందు అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసెంబ్లీలో అపోజిషన్ పార్టీకి అఫీషియల్ రికగ్నిషన్ ఇచ్చే పొజిషన్ని ప్రతిపక్ష హోదా అంటాం. దీనికోసం ఒక పార్టీ స్టేట్ లెవెల్లో ఉన్న మొత్తం ఎమ్మెల్యే పొజిషన్స్ లో కనీసం 10% సీట్లనైనా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు స్పీకర్ అఫీషియల్ గా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పిస్తారు. అంటే 10% కంటే ఎక్కువ సీట్లు ఉంటే ఆటోమేటిక్ గా ఆ పార్టీలోని ఒక ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నాయకుడి హోదా దొరుకుతుందన్నమాట. దాన్నే మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ అఫీషియల్ అపోజిషన్ పార్టీ స్టేటస్ అంటాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. అందులో 10% అంటే అపోజిషన్ పార్టీకి కనీసం 18 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటే అఫీషియల్ గా ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ జగన్ గారి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో అఫీషియల్ గా ప్రతిపక్ష హోదా స్టేటస్ దొరకలేదు. కానీ హౌస్ లీడర్ గా ఉన్న స్పీకర్ గారు అనుకుంటే ఈ రూల్ ని బ్రేక్ చేసి ప్రతిపక్ష హోదాని కల్పించొచ్చు. అసలు ఇస్తారా లేదా అనేది కొద్దిసేపు పక్కకు పెడితే ప్రతిపక్ష హోదాతో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అసెంబ్లీలో సీఎం లాంటి స్టేటస్ తో పాటు డిస్కషన్స్, డిబేట్స్ లో ఈక్వల్ స్పీకింగ్ టైం దొరుకుతుంది. అంతేకాకుండా క్యాబినెట్ ర్యాంక్ బెనిఫిట్స్ తో పాటు ప్రోటోకాల్ కూడా ఉంటుంది. సో అల్టిమేట్ గా దీని వల్ల రూలింగ్ పార్టీ డామినెన్స్ ఎక్కువ కాకుండా అపోజిషన్ వాళ్ళకి వాయిస్ రేస్ చేయడానికి ఒక స్ట్రాంగ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిచ్యువేషన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది రూల్ బేస్డ్ కాబట్టి మనం ఏం అనలేం. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ మాట్లాడుకుంటే ఒక పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ కూడా ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ డెసిషన్స్ని ఛాలెంజ్ చేయడం, మిస్టేక్స్ని ఎక్స్పోజ్ చేయడం లాంటి పనులు చేస్తుంటే గవర్నమెంట్ రన్ చేస్తున్న పార్టీ తీసుకునే డెసిషన్స్ని 1-2 సార్లు ఆలోచించి చేస్తారు అనేది నా పాయింట్. మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.